హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమవుతుంది. మా బాబు బర్త్డే అన్నట్టు. సో బర్త్డే షాపింగ్ వీడియో, అలాగే బర్త్డే సెలబ్రేషన్స్, సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమేమి తీసుకున్నాం మా బాబుకి, ఎలా ఈ బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేశామనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్ళామండి. బాబుకి డ్రెస్ కొనాలి కదా అని చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్ళాము. ఈ వీడియో ఎడిట్ చేయడానికి కొంచెం లేట్ అయిందండి. అలా ఎందుకంటే కొంచెం బిజీ అయి ఉండి అప్లోడ్ చేయలేకపోయాను. ఫైనల్లీ ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. మా బాబు అయితే అన్ని డ్రెస్ బాగుంది అని చెప్పేసి అన్నాడు. కానీ ఒక డ్రెస్ అయితే వేసుకొని చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి అంటే బాబు డ్రెస్ అయితే వేసుకున్నాడు. ఒక డ్రెస్ అయితే ఫైనల్ చేసుకొని బిల్ అయితే చేసుకొని ఇంటికి వచ్చామండి. నెక్స్ట్ డే మార్నింగ్ బాబుకి మా పాప సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇస్తా మమ్మీ అని చెప్పేసి అంటే డిమార్ట్కి అయితే వెళ్ళాము. మా కాలనీలో దగ్గరలో ఉన్న కొత్తగా డిమార్ట్ అయితే పడిందండి. సో అక్కడికైతే వెళ్ళాము. సో మా బాబుకైతే తెలియకుండా వెళ్ళాలి అని చెప్పేసి అంది మా పాప. ఎందుకంటే సర్ప్రైజ్ ఇవ్వాలి 8 గిఫ్ట్ అని చెప్పేసి మా పాప అంటే, వాడైతే గేమ్స్ ఆడుతూ ఉన్నాడు అన్నట్టు ఇంట్లో మళ్ళీ ఫ్రెండ్స్తోని. వాడిని తెలియకుండా అయితే వెళ్ళాము మేము. హరిబరిగా అయితే వెళ్ళాము. 1 అవర్లో అయితే హాఫ్ అన్ అవర్ 1 అవర్లో తొందరగా పూర్తి చేసుకొని వచ్చేయాలి షాపింగ్ అని చెప్పేసి వెళ్ళాము డిమార్ట్కి. మా పాప కంపల్సరీ ఇవ్వాలి నేను గిఫ్ట్, తమ్ముడికి సర్ప్రైజ్ చేయాలి అని చెప్పేసి 8 గిఫ్ట్ తీసుకుంటా మమ్మీ అని చెప్పేసి అంటే సర్లే తీసుకోబెట్టా అని చెప్పేసి అన్నాను. ఫాస్ట్గా షాపింగ్ చేసుకున్నామండి. 8th బర్త్డే కాబట్టి 8 గిఫ్ట్ అలా తీసుకుంది పాప. 8 గిఫ్ట్ ఏమేమి తీసుకున్నది అనేది పాప ఈ వీడియోలో లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ మా బాబు బర్త్డే అన్నట్టు స్కూల్కి అయితే వెళ్ళాడు. మేడం సాంగ్ ఇప్పుడే వాడరా సాంగ్ మా బాబు వాళ్ళ స్కూల్లో బర్త్డే సెలబ్రేషన్ అనేది చేసుకున్నాడు. ఫ్రెండ్స్కి ఏమైనా ఇవ్వాలి కదా అని చెప్పేసి బనానా తీసుకున్నాను, అలాగే పెన్సిల్ తీసుకున్నానండి. టీచర్స్కి ఏమో పెన్స్, రెడ్ పెన్స్ అనేది బాబు అయితే ఇచ్చాడు. మా బాబు వాళ్ళ స్కూల్లో బిస్కెట్స్, చాక్లెట్స్ అలా అలో లేదన్నట్టు, అలాగని చెప్పేసి ఫ్రూట్స్ అయితే తీసుకెళ్ళాను. బనానా, పెన్సిల్, మేడంకి ఏమో పెన్ను అలా అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చాడు. బర్త్డే సెలబ్రేషన్ స్కూల్లో చేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చానండి. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళలేదు బాబు, అలాగని చెప్పేసి టెంపుల్కి అయితే తీసుకెళ్ళాను. మా కాలనీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంకి అయితే వెళ్ళామండి. ఎందుకంటే మార్నింగ్ కొంచెం హరీబరీ అవుతుంది కదా, మళ్ళీ స్కూల్కి వెళ్ళి బాబు వాళ్ళ ఫ్రెండ్స్కి బనానాస్ అలా ఇవ్వాలి అని చెప్పేసి అంటే మళ్ళీ ఒక 1 అవర్ అలా స్కూల్లో ఉండి మళ్ళీ టెంపుల్కి అయితే తీసుకెళ్ళాను. బాబుకి డ్రెస్ చేంజ్ చేసి వెంటనే అయితే టెంపుల్కి తీసుకెళ్ళి ఆ దేవిని ఆశీర్వాదాలు ఉండాలి కదా మా బాబుపై ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పేసి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ మా బాబు చూడండి ఎలా కొబ్బరికాయ కొడుతున్నాడో. మనం ఏదైనా ఒక మంచి కోరిక కోరుకొని 108 టైమ్స్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ రాయాలి బుక్లో. పాప అండ్ బాబుతోనైతే రాపిచ్చానండి. రాసి అయితే దేవుని పాదాల దగ్గర పెట్టి మొక్కేసి రావాలి. ఈవినింగ్ టైం కేక్ కటింగ్ ఉందని చెప్పేసి ఇలా చిన్నగా డెకరేషన్ అనేది చేశానండి. నేను చిన్నగా కేక్ కటింగ్ అనేది చేసుకోవాలని చెప్పేసి ఇలా ఈ విధంగా డెకరేట్ చేసి కేక్ కటింగ్ అనేది చేసుకుంటున్నాము. మా బాబు అయితే హ్యాపీ బర్త్డే ఎప్పుడు వస్తుందని చెప్పేసి 6 months నుంచి మమ్మీ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అంటూ ఉంటాడు. వాడికి అంత హ్యాపీ అన్నట్టు, వాడి బర్త్డే వస్తే వాడికి చాలా హ్యాపీ.
అలా అని చిన్నగా కేక్ కటింగ్ అనేది చేసుకుంటున్నాం అన్నట్టు. మా పాప అయితే సర్ప్రైజ్ ప్లాన్ అయితే ఉంది అని చెప్పేసి అన్నా కదా, 8 గిఫ్ట్ అని చెప్పేసి. అంటే తను తీసుకొస్తుంది బాబుకి ఇవ్వడానికి. బాబుకు తెలియదన్నట్టు గిఫ్ట్ తీసుకొచ్చాం మేము అని చెప్పేసి. చూసుడుతోనే ఏంటి ఇదంతా, ఎప్పుడు తీసుకొచ్చారు నా కోసం అని చెప్తున్నాడు అన్నట్టు వాడు. ఎప్పుడు వెళ్ళారు నాకు తెలియకుండా, మీరు డిమార్ట్కి ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు తీసుకొచ్చాడు అని చెప్పేసి వాడు ఒకటేసారి సర్ప్రైజ్ అయ్యాడు. ఏంటి మమ్మీ ఇదంతా అని చెప్పేసి. వాడికి నచ్చిన గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది పాప. వాడికి ఏమి ఇష్టమో అవే తీసుకొస్తా మమ్మీ అని చెప్పేసి చూసి మరీ తీసుకొచ్చింది అన్నట్టు. పాప తెచ్చిన అన్ని గిఫ్ట్ అన్నీ బాబుకు యూజ్ అయ్యేటివే ఉన్నాయి అన్నట్టు. యూస్ఫుల్ గిఫ్ట్ అనేది తీసుకొచ్చింది బాబుకి. వాడు అన్నీ చూసి షాక్ అయ్యాడు. సర్ప్రైజ్గా ఫీల్ అయ్యావారా పెట్టానంటే అవును అని అన్నాడు. మళ్ళీ ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు వాడు చూశాడంట, డిమార్ట్కి మీరు ఎటు వెళ్తుర్రో ఏమో అనుకున్నాడు కానీ గిఫ్ట్ కోసం వెళ్ళారని చెప్పేసి అనుకోలేదట బాబు. సో పాప అయితే ఆ గిఫ్ట్ అనేది ఇచ్చింది అన్నట్టు. అన్ని గిఫ్టులు బాబుకి ఇచ్చేసింది. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్, మా కాలనీలో పిల్లలు, నైబర్స్ వాళ్ళ పిల్లలు అందరూ అయితే వచ్చారు. వాళ్ళందరూ ఒక్కొక్క గిఫ్ట్ తీసుకొచ్చి బాబుకి ఇచ్చారన్నట్టు. ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళ బాయ్స్ ఫ్రెండ్స్, అలాగే అమ్మాయిలు అందరు వచ్చారు. కేక్ అలాగే కార, వాళ్ళకి బిర్యానీ కూడా చేశానండి. ఇలా ఈ విధంగా ఈ ఇయర్ మా బాబు బర్త్డే సెలబ్రేషన్ ఇలా చేసుకున్నాము. ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. గిఫ్ట్ ఏమేమి ఉందనేది పాప ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మా తమ్ముడు బర్త్డే గిఫ్ట్ ఇప్పుడే చూపిస్తున్నాము. మా తమ్ముడికి ఎక్కువ చాక్లెట్స్ అయితే ఎక్కువ వచ్చాయి, ఇంకా బిస్కెట్ కూడా ఎక్కువ వచ్చాయి. ఇంకా నేనైతే మా తమ్ముడికి ఇది 8th బర్త్డే కాబట్టి 8 గిఫ్ట్స్ అయితే ఇచ్చాను. ఫస్ట్ గిఫ్ట్ అయితే ఈ జెమ్స్ అనమాట, క్యాడ్బరీ జెమ్స్. నెక్స్ట్ అయితే ఇది మొత్తం పెన్సిల్ వేసిన మొత్తం కిట్, లిటిల్ అట్లా. నెక్స్ట్ ఒక సిల్క్ చాక్లెట్ ఇచ్చిన, ఎరేజర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇది మొత్తం 6-in-1 బోర్డ్ గేమ్స్ ఆడుకోవడానికి. ఇంకా కంపాక్స్, బస్ కంపాక్స్ ఇచ్చాను. ఇంకా స్కెచెస్ కూడా ఉన్నాయి, ఇంకా కూడా రాయొచ్చు, పేరు కూడా ఏమైనా రాయొచ్చు, ఇష్టమైనా రాయొచ్చు. ఇంకా ప్యాడ్, ఇవన్నీ అంటే ఇప్పుడు శివాన్ 3rd క్లాస్ కాబట్టి నెక్స్ట్ 4th క్లాస్ వెళ్ళడానికి అన్ని ఇచ్చాను. ఇది ఉన్న చిన్న బుక్, నెక్స్ట్ బట్ బర్డ్స్ గురించి. నా స్కూల్లో చాప్టర్ కూడా, సైన్స్ చాప్టర్ కూడా బర్డ్స్. ఇదైతే నేను ఇచ్చాను. అయితే శాండిల్స్ అయితే కొనిపించాను. శాండిల్స్ మా తమ్ముడికి లేవు, స్లిప్పర్స్ ఉన్నాయి కాబట్టి. ఇవైతే నా 8 గిఫ్ట్స్ అయితే నేను ఇచ్చేసాను. మా కాలేజీ ఉన్న శివాన్ వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ అన్నారు చాక్లెట్స్, ఇవి డైరీ మిల్క్ చాక్లెట్స్, 5 స్టార్స్, క్యాడ్బరీ సెలబ్రేషన్స్ అయితే ఇచ్చారు. ఎక్కువ చాక్లెట్స్ ఇచ్చారు కాలేజ్ ఫ్రెండ్స్. సో ఇవైతే గిఫ్ట్స్, మా తమ్ముడికి వచ్చిన గిఫ్ట్స్. ఇంకా చాలా టేస్ట్ ఉంటాయి, షాప్లో ఉంటాయి, కొనుక్కోండి. ఇదైతే అంటే టోటల్ మా తమ్ముడు అయితే బర్త్డే వీడియో. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్. బాయ్. ఇదైతే మా కాలనీ అత్త మా తమ్ముడికి అయితే గిఫ్ట్ ఇచ్చింది, లంచ్ బాక్స్. ఇట్లా చిన్న, ఇది మొత్తం హీట్ ఉంచాలి అనమాట. అన్నంని కర్రీని హీట్ ప్రొటెక్ట్ చేస్తాను అనమాట. చిన్న మంచి లంచ్ బాక్స్ అయితే ఇచ్చింది మా తమ్ముడికి. ఇదైతే అన్ని గిఫ్ట్స్ అనమాట. ఓకే గైస్, బాయ్. థ్యాంక్ యూ అత్త, బాయ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.